బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. హైదరాబాద్ సహా తెలంగాణలో పలు ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాలకు ఇప్పట్లో తెరపడేలా కనిపించడం లేదు. రేపటి నుంచి కూడా 3 రోజుల పాటు హైదరాబాద్ సహా పలు ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. ఏపీలోని పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనానికి తోడు ఈశాన్య బంగాళాఖాతం పరిసరాల్లో మరో ఆవర్తనం ఏర్పడినట్టు వాతావరణ శాఖ తెలిపింది. వీటి ప్రభావంతో మంగళవారం నుంచి 3 రోజుల పాటు విస్తారంగా వర్షాలు కురుస్తాయని పేర్కొంది. మరోవైపు దేశవ్యాప్తంగా కురుస్తున్న వర్షాలు ప్రజలను కష్టాల పాటు చేస్తున్నాయి. ఇటీవల కర్ణాటకలో కురిసిన భారీ వర్షాలు జనజీవనాన్ని అస్తవ్యస్తం చేశాయి. ఢిల్లీ సహా ఉత్తర భారతదేశంలోనూ వర్షాలు బీభత్సం సృష్టించాయి. వర్షాల కారణంగా ఈశాన్య రాష్ట్రాల్లో కొండ చర్యలు విరిగిపడి పదుల సంఖ్యలో ప్రజలు మరణించారు. హైదరాబాద్ సహా తెలంగాణలో పలు ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాలకు ఇప్పట్లో తెరపడేలా కనిపించడం లేదు. రేపటి నుంచి 3 రోజుల పాటు హైదరాబాద్ సహా పలు ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ఇక ఈ వర్షాలకు సంబంధించిన మరింత సమాచారాన్ని మా ప్రతినిధి కీర్తన అందిస్తారు. కీర్తన, రైట్ ప్రసన్న, తెలంగాణ ప్రజలను వాతావరణ శాఖ అలర్ట్ చేసిందని చెప్పొచ్చు. అయితే రాష్ట్రంలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. ఈ అక్టోబర్ 4వ తేదీ నుంచి అంటే రేపటి నుంచి 3 రోజుల పాటు వరుసగా వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పి తెలిపింది. ఆంధ్రప్రదేశ్ తీరంలోని పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఉన్న ఆవర్తనం సముద్ర మట్టడానికి 5.8 కిలోమీటర్ల ఎత్తు వరకు విస్తరించి నైరుతి దిశగా వంపు తిరిగి ఉందని కూడా వాతావరణ శాఖ తెలిపింది. అయితే ఈ కారణం చేత మంగళవారం నుంచి అంటే రేపటి నుంచి 3 రోజుల పాటు వరుసగా వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయని తెలిపింది. అయితే ఇలా ఉంటే కనుక ఈ గడిచిన 24 గంటల్లో తెలంగాణలో 440 మండలాల్లో వాతావరణం పొడిగా ఉందని అధికారులు తెలిపారు. అలాగే 10 మండలాల్లో ఒక మోస్తరు వర్షం కురవగా పలు చోట్ల చిరుజల్లులు కురిశాయని కూడా అధికారులు తెలిపారు. అయితే ఆదివారం నుంచి పలు ప్రాంతాల్లో భారీ వర్షం అయితే కురిసింది. అక్కడక్కడ నగరంలో లైక్ అసెంబ్లీ దగ్గర కానివ్వండి, బషీర్బాగ్, బేగం బజార్, కోటి, సుల్తాన్ బజార్, ఆబెట్స్, నాంపల్లి, హిమాయత్ నగర్ ఈ వే అంతా ట్రాఫిక్ తో నిండుకుపోయి ఉంది. ఈ వర్షం కారణంగా భారీ వర్షాల నేపథ్యంలో లోతట్టు ప్రాంతాలు కూడా అయ్యాయని చెప్పుకోవచ్చు. ఈ వర్షం కారణంగా ఈ 3 డేస్ ఇంకా రానుందని తెలిసింది కాబట్టి ఇప్పుడు కూడా ట్రాఫిక్ అంతరాయం కలిగే అవకాశం ఉందని మాత్రం తెలుస్తుంది. పండుగ నేపథ్యంలో కూడా జిల్లాలకు బస్సులు పెద్ద ఎత్తున వెళ్తుండడం కూడా ట్రాఫిక్ అంతరాయానికి కారణం అని కూడా తెలుస్తుంది. మరి ఈ 3 రోజుల్లో ఇంకా పండగ కూడా ఉంది కాబట్టి చాలా మంది ప్రజలు వాళ్ళ సొంతూర్లకు వెళ్లే ప్రయత్నం అయితే చేస్తున్నారు. కాకపోతే ఈ వర్షాల వల్ల ట్రాఫిక్ ఎక్కువ అయ్యే ఛాన్స్ కూడా ఉందని తెలుస్తుంది. అట్ ద సేమ్ టైం వీళ్ళు మళ్ళీ తిరిగి రావడానికన్నా ఈ వాతావరణ శాఖ కొంచెం అప్రమత్తంగానే ఉండాలని చెప్పి హెచ్చరించుకొచ్చింది. కీర్తన, థ్యాంక్ యూ.